ఎంతకీ మా ఇల్లు ఇదా అదా? ఏ ఇల్లబ్బా? సరే, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఇది మా ఇల్లు అయితే మా ఆవిడ తలుపు తీసినట్టున రా అని గయ్యాల్లో గరుస్తుంది. అప్పుడు మా ఆవిడ కింద లెక్క. అవును, ఏదో మర్చిపోయినట్టున్నాను. ఏది మర్చిపోయాను? బ్యాగ్ ఉన్నది. ఎవరు? వస్తున్నా, ఆగండి. వచ్చిందండి వయ్యారి. ఇదేంటి మాట్లాడట్లేదు? మా ఆవిడైనా ఇది? ఏదో మాట్లాడే బాబు, ఇక్కడ వచ్చబడిపోతుంది నాకు. ఈ ఇల్లు కూడా అర్థం అవట్లేదు. ఏదో మతి బరుకుతో చచ్చిపోతున్నాను. మాట్లాడే బాబు ఏదో తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. రండి లోపలికి. ఏంటి అలా చూస్తున్నారు? అమ్మయ్య, మా ఆవిడే. నేను మా ఆవిడ, ఇది మా ఇల్లే. హ్యాపీ. ఇచ్చిన బాగుండు. ఈ తాగండి. అబ్బా, థ్యాంక్ యూ. ఈ అమృతం లాగా ఉంది. ఇది మా ఆవిడే పెట్టిందా? ఎప్పుడు వేడి నీళ్ళలాగా ఇస్తుంది. అదే టీ స్ట్రాంగ్గా ఉంది, తాగండి అంటది. అలాంటిది ఈరోజు ఎంత అద్భుతంగా పెట్టింది. నా పిల్లవే, నా పిల్లవే. టీ తాగేసారా? అయిపోయింది. ఫ్రెష్ అవ్వండి, వెళ్ళి అట్లా మార్చుకుని వస్తే భోజనం పెడతాను. ఇంకా స్నానం చెయ్యాలి. అదే స్నానం వచ్చేసి బట్టలు మార్చుకోండి, భోజనం పెడతాను. సరేనా? ఇంత గ్లాస్. వంట అదరగొట్టింది వేళ. వంకాయ కూర బా మహా అద్భుతంగా చేసింది. ఇందాక టీ చక్కగా ఇచ్చింది. ఏటో ఈరోజు మా ఆవిడ లేదో పోనింది. ఏదో ఎవరింటికో వెళ్ళట్టు ఉంది నాకు. ఎంత బాగా చేస్తుంటే మా ఆవిడ. బా తెల్లట్టు కుంచినా బాగున్న వంకాయ కూరని. ఏమండి, టాబ్లెట్ వేసుకోండి. టాబ్లెటా? నాకేదిక టాబ్లెట్? నాకే రోగం లేదు. టాబ్లెట్ అంట దేనికే టాబ్లెట్? మతి మరుపు టాబ్లెట్ ఇది. మీ మతి మరుపుతో చస్తున్నాను అనుకోండి నేను. ఇదిగోండి, పట్టుకోండి, వేసుకోండి. విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. ఈ మతి మరుపు మనిషితో అస్సలు ఆగలేకపోతున్నాను. ఈ బండతో నెత్తి మీద వేస్తే మొత్తం అంతా సెట్ అయిపోతుంది. పిల్లాన్ని కూడా అనుమానం
చూస్తున్నాడు పిల్లవా కాదని ఇలాగని. ఏం మతి మరిపో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు.